నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. అందరూ ఎవరైనా రిలేటివ్స్ని హేట్ చేయని వ్యక్తి ఉండరండి. అమ్మ వాళ్ళు వస్తున్నారా అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఏదో ఒకటి అంటారని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు. రాగానే ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. కానీ రిలేటివ్స్లో కూడా పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళ వల్ల మనకి చాలా మోటివేషన్ వస్తుందండి. దీన్ని మనం పాజిటివ్ వేలో తీసుకెళ్ళి వాళ్ళ చేస్తే మనము ఇంకా మన లైఫ్ని ఎలా మౌల్డ్ చేసుకొని ఎలా చేయాలి అన్నది ఆలోచించండి. ఎందుకంటే రిలేటివ్స్ని అయితే మనం మార్చలేం కదండి. రిలేటివ్స్ అంటే అలానే ఉంటారు. వాళ్ళల్లో కూడా మనం పాజిటివిటీని తెచ్చుకొని మనని మోటివేట్ చేసుకోవటం చాలా అవసరం అండి. కాబట్టి ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పండి. అలాగే లైఫ్ని మోటివేట్ చేస్తూ ముందుకు సాగండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా వార్మప్స్తో. నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి సిట్టింగ్ వార్మప్స్ని స్టార్ట్ చేస్తున్నానండి. మీరు కంఫర్టబుల్గా మ్యాట్ వేసుకొని సుఖాసనాలో కూర్చోండి. ఇప్పుడు శ్వాసని తీసుకొని నెక్ చూడండి, సెంటర్లో పెట్టండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ట్విస్ట్ అవుతూ సైడ్కి చూడండి. మీకు ఇక్కడ మంచి స్ట్రెచ్ ఉంటుంది చూడండి. ఒకవేళ నేను రాంగ్గా చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇలా ఉంటుంది లేదా ఇలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి నెక్ని స్ట్రెయిట్గానే ఉంచుతూ సైడ్కి టర్న్ అవ్వండి. దాన్ని ఫీల్ అవుతూ ఈ ప్రాక్టీస్ని చేద్దాం. మెల్లగా రిలాక్స్ అవుతూ చూడండి. రెండు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి లిఫ్ట్ చేసి వెనకాల ప్లేస్ చేసి చెస్ట్ని మంచిగా ఓపెన్ చేసి పైన వైపున చూడండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనము స్పైన్ని ట్విస్ట్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతితో ఎడమ మోకాల దగ్గర పుష్ చేస్తూ ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్. కొంచెం మీకు ఫాస్ట్ పేస్లో కుదరకపోతే స్లోగా కూడా చేయండి, ఏం పర్లేదు. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఈసారి చూడండి, నేను రెండు కాళ్ళని ఇలా జోడిస్తూ దగ్గరగా పెట్టాను. మీరు ఎడమ కాళ్ళని ఇలా పెట్టండి. కుడి కాళ్ళు ఇలానే ఉందండి. ఎడమ మోకాళ్ళు మాత్రం పైకి పాయింట్ చేసేలాగా పెట్టాను చూడండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులతో మీ కాళ్ళని హోల్డ్ చేస్తూ పైకి స్ట్రెచ్ చేయండి. మెల్లగా ఈసారి మనం కుడి కాళ్ళతో చేస్తాము.
మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు పార్శ్వకోణాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. నేను ఒక వైపున వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. రెండు కాళ్ళు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే ముందున్న కాళ్ళు 90 డిగ్రీస్లో ఉండాలి, వెనకాలన్న కాళ్ళు లోపల వైపున ఉండేటట్టు చూసుకోండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాలని బెండ్ చేస్తూ మనము రెండు చేతులని కూడా ఇలా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ లెగ్స్ని హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇక్కడ మన శరీరం అన్నది ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉండాలండి. ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఈ ఆసన చేసేటప్పుడు యాంకిల్, కాఫ్ మజిల్, మన థైస్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుందండి. ఈ హ్యాండ్ పొజిషన్, మన చెస్ట్ పొజిషన్ ఇలా పెట్టడం వల్ల ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ ఉంది చూడండి. అప్పర్ బాడీని, లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని రెండు కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి వేరే వైపున చేస్తున్నాను. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి పార్శ్వకోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చేశాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి నేను ముందు చెప్పాను మోటివేషన్ అన్నది లైఫ్లో చాలా ముఖ్యమని. కానీ కొంతమందికి ఎంత చెప్పినా అదొక పాటలాగా అయిపోయి అసలు చెప్పినా పట్టించుకోరండి. వన్స్ టైం అయిపోయిన తర్వాత అండి మనం ఏమి చేయలేమండి. టైం మళ్ళీ రాదు. ఆ 2021కి మళ్ళీ రాము, మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయలేము. కాబట్టి టైంని అస్సలు వేస్ట్ చేయొద్దండి. నేను కానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఎవరు చెప్పినా కూడా మీకు మోటివేషన్ రాదు. మనము మోటివేట్ చేసుకొని మనము అనుకుంటేనే సాధిస్తామండి. అందరికీ, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ మోటివేషన్ అన్నది ఉండాలి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అష్టాంగాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని కూడా చూపిస్తానని చూసేద్దాం. ముందుగా ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ముందుగా ఫలకాసన అంటే శరీరాన్ని ఒక స్ట్రెయిట్ లైన్లో తీసుకొస్తున్నానండి. చూడండి, ఈ ఫలకాసనలో మన భుజం, మన చెయ్యి అన్నది ఒకటే లైన్లో ఉండాలండి. అలాగే సీటుని ఎక్కువగా పైకి అలాగే కిందికి కాకుండా బాడీని స్ట్రెయిట్ లైన్లో ఉంచండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుగా మీ మోకాలని, ఆ తర్వాత ఛాతీ భాగాన్ని, చిన్ని కింద డ్రాప్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, ఎడమ కాళ్ళని మాత్రమే పైకెత్తండి. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. ఆ తర్వాత మెల్లగా బాడీని కింద డ్రాప్ చేస్తూ మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. చూసారు కదండి, అష్టాంగాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము.
ఈ అష్టాంగాసన చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుందండి. మనము కంప్లీట్గా బాడీ వెయిట్ని 2 హ్యాండ్స్ మీద పెడుతూ మన ఛాతీని చిన్ని కింద డ్రాప్ చేస్తున్నాము. ఒక హ్యాండ్ మీద వెయిట్ పడింది అనుకోండి, ఇంకో హ్యాండ్ వీక్ అవుతుంది. కాబట్టి ఈక్వల్గా 2 హ్యాండ్స్ మీద వెయిట్ పెడుతూ కిందికి బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే లెగ్ని అప్లిఫ్ట్ చేసినప్పుడు ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అన్నది జరుగుతుంది. అలాగే మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ ఆసనాలు, ఈ వేరియేషన్తో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి కలిసి కొన్నిసార్లు మనం ఈ ఆసనాన్ని చేద్దాము 2 కాళ్ళతో. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా మీరు సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. చూసారు కదండి, నేను ఇంటెన్స్గా ఆసనాలు చేసినప్పుడు మధ్యలో రెస్టోరేటివ్ ఆసనాలని యాడ్ చేస్తున్నానండి. మకరాసనాలు రెస్ట్ చేయటం వల్ల బాడీ తొందరగా రిలాక్స్ అవుతుంది. దానివల్ల మనకి ఎక్కువగా అలసట కూడా ఉండదండి. దానితో పాటు బ్రెత్ అంటే శ్వాసని ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వదులుతున్నానో చెప్తున్నానో దానికి తగ్గట్టు చేయండి. అప్పుడు మనకి బాడీ ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇదండి అష్టాంగాసనాలో చిన్న వేరియేషన్. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. ఈ ఆసన వల్ల ఆడవాళ్ళకి ఎక్కువగా తొడ మీద ఫ్యాట్ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ఒక వైపున పడుకోవాలి. కాబట్టి నా పొజిషన్కి వచ్చేస్తున్నానండి. నేను నా కుడి వైపున పడుకున్నానండి. అలాగే కుడి చేతిని నేను ఇలా ప్లేస్ చేస్తూ కుడి చేతిని తల దగ్గర పెట్టాను. వన్స్ ఇలా పడుకున్న తర్వాత పైనున్న కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. నేను నా ఎడమ కాళ్ళని ఈ పొజిషన్లో పెట్టానండి. అలాగే మీకు బ్యాలెన్స్ కావాలంటే ఎడమ చేతిని కూడా కింద డ్రాప్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. మనం ఈ మూమెంట్ చేయటం వల్ల మనకి ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అనేది అవుతుంది. ఇన్నర్ థైస్ అంటారు. తొడల్లో ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మెల్లగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము వేరే వైపున కూడా చేద్దాము. మెల్లగా
రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అనంతాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. ముఖ్యంగా ఇన్నర్ థైస్, తొడల దగ్గర ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి శవాసనాలో రెస్ట్ చేయాలి. కాబట్టి నా పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేయాలండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. అలాగే బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాము. అలాగే చేతిని భుజానికి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. అలాగే చూడండి, మెడని ఇలా పెట్టకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. రెండు మోకాళ్ళని కూడా స్ట్రైట్గా పెట్టండి. మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు కాళ్ళని, చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూప్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసనాలో మనము బొటన వేలని హోల్డ్ చేసి పైకి లిఫ్ట్ చేసేటప్పుడు కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా ఈ రీజియన్కి వెళ్తుంది. కాబట్టి మనకి ఏ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మనకి హిప్ ఇంజ్యూరీ ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే తెలియకుండానే మన బాడీని రిలాక్స్ చేయడానికి ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ ఆసనాలని, అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలని అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున, సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనకి మార్కెట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ వచ్చాయండి. స్కిన్ కేర్కి రిలేటెడ్ చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటున్నాయి. అలాంటివి మనం ఎక్కువగా వాడటం వల్ల మనకి షార్ట్ టర్మ్లో చాలా గ్లో ఇస్తుంది, చాలా బాగుంటుంది స్కిన్. కానీ లాంగ్ టర్మ్లో స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేస్తూ న్యాచురల్గా మన ఇంట్లో కిచెన్లో దొరికేవి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి శనగపిండి, టొమాటో, ఇలాంటివి అప్లై చేసి కొంచెం సేపు పెట్టడం వల్ల మన స్కిన్ లాంగ్ టర్మ్లో కూడా బాగుంటుంది. అలాగే మనీ కూడా సేవ్ అవుతాయి. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.